ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నా ఛానల్ 1500 సబ్స్క్రైబర్ రీచ్ అయింది. ఇంకోటి వచ్చేసి 1000కే నేను పెడదాం అనుకున్నా. 1000 మెంబర్స్ ఎలా అయ్యారు థ్యాంక్ యూ అని చెప్దామని. సో పెట్టలేకపోయా, రీసెంట్గా మ్యారేజ్ కంటిన్యూగా లీవ్, బట్ ఇంటి నుంచి రెగ్యులర్గా చేస్తాను. ఈరోజు వచ్చేసి మనం రవ్వ లడ్డు ఇంటి దగ్గరుండి ఎలా చేసుకోవాలి, సో నాకు తెలిసిన దాంట్లో రవ్వ లడ్డు చేస్తాను అనమాట. ఒకసారి చూడండి. రవ్వ లడ్డు తింటే బాడీ బిల్డ్ అవుతుందని కాదు, దానికి దీనికి సంబంధమే లేదు, జస్ట్ టైం పాస్ మాత్రమే చేస్తున్నాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, రవ్వ లడ్డు ఈరోజు మనం రవ్వ లడ్డు అనేది చేద్దామని ప్రిపేర్ అయ్యాం కాబట్టి, సో దానికి కావాల్సింది ఏంటంటే సో రవ్వ లడ్డు ఏంటో. సో ఇది వచ్చేసి రవ్వ తీసుకున్నాము. ఈ రవ్వ వచ్చేసి ఏంపుతాము రవ్వ. తర్వాత ఏచెనగపప్పులు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి చక్కెర. తర్వాత ఇది వచ్చేసి మిక్సీ పట్టినాను అనమాట. చక్కెర మిక్సీ పట్టాను. తర్వాత వచ్చేసి కొబ్బరి కూడా మిక్సీ పట్టాను. కొబ్బరి ఇది వచ్చేసి యాలగలు మిక్సీ పట్టేసి ఇక్కడ పట్టేసాను అనమాట. సో ఈ మూడు, తర్వాత నెయ్యి తర్వాత ఇది రవ్వ వేసేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మాత్రం వేస్తున్నాం. ఇది వచ్చేసి సో లో ఫ్లేమ్ పెట్టుకొనేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఒక నెయ్యి వేసేసుకున్నాం. దీన్ని కరగబెట్టుకొని ఓకే 2 టేబుల్ స్పూన్లు వేసాను అనమాట. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి నెయ్యి వేసిన తర్వాత రవ్వ తీసుకుంటాం. రవ్వ ఇది వచ్చేసి గట్టిగా కాకుండా చూసుకోవాలి. వేగేటప్పుడు ముద్దలుగా అవుతుంది. అటు కాకుండా లైట్గా చూడండి రావాలి, పొడిగా రావాలి. అది ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. మాడకూడదు, ఎక్కువ మాడుతుంది. అదే తక్కువ మంటలో ఇలా చూసుకోవాలి. కలర్ మారిన తర్వాత తీసేసుకోవాలి. ఓకే, కలర్ వచ్చేసింది, లైట్గా వేగిన కలర్ వచ్చింది చూసారా. ఆ కలర్ వచ్చేసిన తర్వాత తీసేయాలి. ఓకే, రవ్వ అయితే వేగిందండి. రవ్వ వేగిన తర్వాత ఒక దాంట్లో పక్కన తీసేసి పెట్టుకొని, సో పక్కన ఒక దాంట్లో తీసి పెట్టుకున్న తర్వాత సో పక్కన ఒక దాంట్లో తీసి పెట్టుకున్నాము. దీంట్లోనే తీసి పెట్టుకొని ఇది తీసి పెట్టిన రవ్వ ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసులో పాలు కాచాను. సో పాలు వచ్చేసి కాసిన పాలు కొద్దిగానే, సో మనకి సరిపోయే అన్ని మాత్రమే కాసాను. సో ఒక గ్లాస్ పాలు చాలు అనుకొని ఈ గ్లాస్ పాలు కాసాను అనమాట. అన్ని ఎక్కువ పట్టవు అనమాట. సో దీనికి ఎంత కావాలో అంత పడుతుంది అనమాట. కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇది ఓకేనా. చక్కెర ఇది వచ్చేసి మిక్సీ పట్టుకున్నాం అనమాట. చక్కెర వచ్చేసి మిక్సీ పట్టుకున్నాం. తర్వాత కొద్దిగా వేరుశనగపప్పులు, సో మనకి బాదం పప్పు అయినా కావాలనే అవసరం లేదు. తర్వాత అది వచ్చేసి కొబ్బరి, తర్వాత వచ్చేసి ఏలక్కాయలు 2 మిక్సీ చేసాం అనమాట. మిక్సీ చేసి పక్కన పెట్టుకునేసి ఇది వచ్చి పాలు కాచుకొని ఇలాగ వేయించుకోవాలన్నమాట. ఇది రవ్వ వేయించేసుకున్న తర్వాత సో వీటిలన్నిటిని ఈ చక్కెర దీంట్లో వేసుకోవాలి. సో ఎంత కావాలో అంత వేసుకోవాలి, ఎక్కువ కావాల్సిన అవసరం లేదు. నేను వచ్చేసి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి సగమే వేసుకున్నాను. సగం గ్లాసు చక్కెర వేసుకొని పట్టుకొని పెట్టుకున్నాను అనమాట. వీటన్నిటిని దీంట్లో వేద్దాం అనమాట. ఫస్ట్ యాలక్కాయల పొడి, తర్వాత చక్కెర ఎంత కావాలో అంతే, ఎక్కువ వద్దు. సో నాకు ఇంతైతే సరిపోద్ది అనుకున్నాను కాబట్టి వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత వీటన్నిటిని కలపాలి. సో చేతులు నీట్గానే ఉన్నాయండి, కడుక్కున్నాను. వీటిని కలిపి ఇలా కలపాలి. కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం ఆగదాం, ఇంకొంచెం వేడి తగ్గాలి. వేడి ఆల్రెడీ 5 మినిట్స్ వెయిట్ చేశాను, కొద్దిగా వేడి అనిపిస్తుంది. అట్లా కలుపుకున్న తర్వాత పాలు తీసుకున్నాం కదా, ఈ పాలు వచ్చేసి ఇందులో పోసుకున్నాం. కొద్దిగా ఎంత పడితే అంతే, ఎక్కువ కాకుండా ముద్దొచ్చేలాగా. సో మనకి ఎంత పట్టద్దో అంతే కలుపుకోవాలి. ఎక్కువ పొయ్యకూడదు, తక్కువగానే పోసుకోవాలి. నాకు ఎంత పడితే అంతే పోస్తాను. ముద్దొచ్చేలాగా పోయాలి, ఎక్కువ కాకుండా. వాసన మాత్రం సూపర్గా వస్తుంది. కొంచెం ఫేస్లో భయంగా ఉంటుంది, ఎందుకంటే చాలా రోజులైంది కదా వీడియో తీసి, అలా ఉండొచ్చు. సో ఇది సరిపోయింది. సో సరిపోయినండి
గ్లాస్ పాలు తీసుకున్నాను కదా, చూడండి అలాగే ఉన్నాయి. మనకి ఎంత సరిపోతుందో అంతే పోసుకోవాలి. ఇలాగా ఇదిగో ముద్ద వచ్చేస్తుంది చూడండి, ముద్ద ఇలాగంటే ముద్ద వస్తుందా. సో ఇంకంటే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 వేసేసుకొని, ఎక్కువ కాకుండా చిన్న ముద్దలుగా కాకుండా పెద్ద ముద్దలుగా కాకుండా మనకి ఎంత కావాలో అంత చేసుకున్నాం. సో నేనైతే ఇంత చేస్తున్నాను. వంట పని కూడా కొద్ది కొద్దిగా చేస్తా, కొద్ది కొద్దిగా కాదు బాగానే చేస్తా. సో ఇంత ముద్ద అయితే సరిపోతుందని ఇంత ముద్దలు చేసుకున్నాను. సో మీకు ఎంత కావాలో అంత సైజు ముద్దలు చేసుకోండి. సో ఇది ఇంత చేశాను, పెద్ద ఎక్కువ లావు కాకుండా ఎక్కువ తక్కువ కాకుండా, సో అంత చేశాను. కొద్దిగా చేశానండి, ఇంతే కదా ఉన్నాను కదా, కొంచెం టైం పాస్ అవుతుందని కొద్ది కొద్దిగానే చేస్తున్నాను. మీకు ఎంత పెద్దవి కావాలో చిన్నవి కావాలో చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది, అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఫిట్నెస్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో నుంచి అప్లోడ్ అయితే చేస్తాను. తర్వాత మెయిన్ వచ్చేసి ఫుడ్డే. విలేజ్లో ఉండి బాడీ మెయింటైన్ చేసుకోవాలి, మనకు అంత బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ కళ్ళు మూసుకొని సబ్స్క్రైబ్ చేసేయచ్చు. సో మీకు మాత్రం ఎలాంటి డిసప్పాయింట్ లేకుండా టిప్స్ అనేది చెప్తాను. ఇంకోటి వచ్చి ఫుడ్లో కూడా ₹100 ఫుడ్ అంటే చిన్న విషయం కాదు. ₹100లో కూడా మనం తినలేము ఒక్కోసారి కూడా. ₹100 ఫుడ్ అంటే అన్నం కాదు, ఫుడ్ వేరు, అన్నం వేరు. ఆ ఫుడ్ ఎలాంటి ఫుడ్డో నేను చెప్తాను. సో చాలా తక్కువలోనే మనం తీసుకుంటాం కాబట్టి విలేజ్లో ఉన్నప్పుడు ఆ ఫుడ్ ఎలాగ ఉంటుందో అది కూడా నేను చెప్తాను. సో నేనైతే రవ్వ లడ్లు చేసేస్తున్నాను, ప్రస్తుతానికి 4 చేశాను. పాలు కొన్ని మిగిలాయి, సో ఈరోజు తాగేస్తాను. పాలు మిగిలాయి, ఆ ఏడ్చిన పూలు కూడా వేస్తాను. అన్నిటికీ లేదు, 2-3 ముద్దలకే వేసినాను. బాగుంటుందో ఎందుకులే అని చెప్పేసి. జీడిపప్పు అయితే కళ్ళు మూసుకొని టక టక తినేస్తారు, ఏడ్చిన పప్పులు అందరూ తినలేరు కదా, అందుకని ఎక్కువ కూడా చేయలేదు, కొద్దిగా చేశాను అనమాట. ఎస్, వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫన్నీగా రవ్వ లడ్డు, బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, తక్కువ ఐటమ్స్ చేసుకోవచ్చు. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నా ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. ఇంకోటి చిన్న సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫిట్నెస్ గురించి మంచి టిప్స్, అలాగే వర్కౌట్స్, హోమ్ వర్కౌట్స్ ఎలా చేయాలని ఖచ్చితంగా దుమ్ము రేపదా, సరేనా? సో బాగా చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.